ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఆ వస్తే వద్దులేండి అయితే అనిపిస్తుందండి. విమర్శనాలకు మనం ఎప్పుడు కూడా తావియొద్దు మేడం, అవకాశం కూడా ఇవ్వద్దు. అయితే దీని గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు మనము అంటే సన్నికళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును మేడం. ఇప్పుడు ఈ సన్నికళ్ళు అనేది అంటే నిజానికి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అండి. ఒక చిన్న గుండాయిని ఏం చేస్తారంటే సప్తపదికి ముందు సప్తపది జరుగుతూ ఉండగా అమ్మాయి చేత తొక్కిస్తారు. ఎందుకు? ఇప్పుడు అమ్మాయి ఎంత స్థిరంగా ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అత్తగారింటికి వచ్చేటప్పుడు అంటే మాకు ఇక్కడ ఇప్పటి అమ్మాయిలాగా మేము ఫోన్లలో మాట్లాడుకోవడం కానీ 10 సార్లు కలుసుకోవటం కానీ అలాంటివి ఉండేవి కాదు. అంటే ఇంత చదువుకున్నప్పటికీ కూడా అలాంటి ఆలోచన ఉండేది కదా, అలా కలుసుకోలేదు కూడా. కాబట్టి ఏంటి, ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. అంటే నిజానికి ఇది వరకు అలాగే ఉండేది కదా. అసలు మనకి వాతావరణం అంతా కూడా అబ్బాయి అమ్మాయి ఎక్కడ చూసుకునేవారు, ఒక కళ్యాణ వేదిక మీదే చూసుకునేవారు. మరి నేను మా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళ పరిస్థితి తెలియదు. అంటే ఎలా ఉంటారో, మా అత్తయ్య గారు ఎలా ఉంటారో, మా మామగారు ఎలా ఉంటారో, మరుదులు ఎలా ఉంటారో, ఆడపడుచు ఎలా ఉంటుందో. కాబట్టి నాకు ఎవరి పరిస్థితి కూడా వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ ఆఖరికి మా వారి మనస్తత్వం కూడా నాకు తెలియదు. మరి ఒక్కసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను అత్తింటికి వచ్చేసరికి ఈ పరిస్థితులన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి నాకు ఉండాలి. ఎందుకు, మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళే ఒకలాగా ఉండవు. మరి ఎక్కడో పుట్టి పెరిగి వచ్చినటువంటి నాకు ఇక్కడి పరిస్థితులన్నీ కూడా అనుకూలించాలని లేదు కదా. అవునా కదా అండి? అవునండి. రకరకాల మనస్తత్వం వాళ్ళు ఉంటారు. ఒక కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములే ఒక రకమైనటువంటి మనస్తత్వంతో ఉండరు. మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో సర్దుకుపోవడం అంటే అది ఒక రకంగా ఆడపిల్లకి కత్తి మీద సాము లాంటిదేనండి నిజంగా. అలాంటి స్థితిని అంటే ఈ రాయిని తొక్కించడానికి కారణం ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా ఎదురైనప్పటికీ కూడా నువ్వు దృఢంగా ఉండాలి, నువ్వు నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి వాదోపవాదాలకి దిగకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటూ అక్కడ సర్దుకుపోవటానికి ప్రయత్నించాలి అని తెలియచేయటానికే మనం రాయిని తొక్కిస్తా. గుండా ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మనం ఎంత గట్టి పదార్థాన్ని కొట్టినా అది అలాగే ఉంటుంది. మెత్తటి పదార్థంతో పెద్ద పదార్థాన్ని కొట్టినా కూడా స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థిరమైనటువంటి మనస్సు నీకు ఉండాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకేదన్నా రకంగా యాగి చేసి అక్కడి నుంచి వచ్చేయటానికి ప్రయత్నించుకో. అక్కడే ఇక నీ స్థిరమైనటువంటి స్థానము. ఆడపిల్లకి ఏం చెప్పాలి అంటే, ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకసారి ఆడపిల్ల 2 సార్లు జీవితంలో ఆడపిల్ల గడప దాటేది. ఒకసారి ఎప్పుడు దాటుతుంది, వివాహం చేసుకుని పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తుంది. ఇక ఆ మెట్టినింటి నుంచి బయటికి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే తన తనువు చాలిస్తుందో ఇక అప్పుడే తను ఆ గడప నుంచి బయటికి వచ్చేది. కాబట్టి ఈ రకంగా నువ్వు స్థిరంగా ఉండాలి. అక్కడ అందరితో సర్దుకుపోతూ వాళ్ళని నీకు అనుగుణంగా మార్చుకోవాలి అన్నది తెలియచేయటానికే ఏం చేస్తారు, సన్నికళ్ళు తొక్కిస్తారండి. నిజానికి ఈ సన్నికళ్ళు తొక్కించటంలో గనక మనము ఆంతర్యాన్ని కనుక ఆడపిల్లలు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని గనక మనసులో నిలుపుకుంటే కనుక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి చూసారు. ఇప్పుడు వివాహమై కొత్తగా వెళ్ళిపోగానే జీవితము ఆ ఇల్లు అంతా కూడా మనం ఊహించినట్టు ఉండదు. ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమయంలో కూడా ఏంటి, ఆడపిల్లలు అప్పుడు ఏమనుకుంటారు, ఓహో నన్ను సన్నికళ్ళు తొక్కి అందుకే ఇంటికి పంపించారు, నేను ఈ సమయంలో దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నేను నోరు జారకూడదు అని ఆ స్థిరత్వం అనేది మనకి తెలియకుండానే మన మనసులోకి చొరబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్థిరత్వం ఏర్పరచుకోమని ఆడపిల్ల చేత సన్నికళ్ళు తొక్కిస్తారండి. పర్ఫెక్ట్ మేడం. అంటే చాలా బాగా చెప్పారు మేడం. అంటే మనకి ఇప్పుడు మనకి రాయి తొక్కిచ్చామనగానే మనకి ఏంటో వింతగా అనిపిస్తుంది. అబ్బాయి ఏంటబ్బా ఈ పెళ్లిలో రాయి తొక్కిచ్చారు, ఇవన్నీ ఏంటో చాలా ట్రాష్, శ్రీనాథన్ తిలకర, ఇవేం చాలా మోడర్న్ అండి, ఇవన్నీ అక్కర్లేదు, ఒక తాళి కట్టిచ్చేయండి చాలు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం అనుకోండి, ఓహో దీని పరమార్థం ఇది అన్నమాట, దీని పరమార్థం ఇది కాబట్టి ఒక ఆడపిల్ల చేతే తొక్కిస్తున్నారు అనేసి మనకి కూడా కలిగి, ఓహో ఇవన్నీ కూడా ఆచరించడంలో ఎక్కడో అక్కడ మనకి మేలు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఎంత ఆధునిక భావాలు ఉన్న వాళ్ళల్లో కూడా
ఇలాంటివి వినడం వల్ల అంటే ఏంటంటే కూలంకషంగా వాళ్ళు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఏంటి వాళ్ళల్లో కూడా ఒక అవగాహన పెరిగి ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి కుతూహలం పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ ఒక విషయం పట్ల ఆసక్తి ఉందనుకోండి. ఇప్పుడు సన్నికలు తొక్కిస్తున్నారు. అయ్యో! ఎందుకో మన పెద్దలు చెప్పారులే అని చేసేసేటప్పుడు మనకి అది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలము ఉంటుంది. కానీ అది ఇంకా తాపత్రయం అన్నది ఉండదు. కుతూహలం ఉంటుంది. కానీ తాపత్రయం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది ఎందుకు చేస్తారులే సింగినాదం జీలకర్ర అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారు. ఉమ్. వాళ్ళల్లో అసలు అది ఎందుకు చేసుకోవాలి అన్నటువంటి కుతూహలం పెరిగి అది ఎందుకు ఆచరిస్తున్నామో తెలుసుకున్నారనుకోండి. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆచరించటమే కాకుండా ఇంకెవరికైనా